అందరు బాగున్నారా? ఓకే. మైసెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ నగర్. నేను గత 30 సంవత్సరాల నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్లోకి వచ్చేసి 1.5 ఇయర్ అయింది. ఆ 1.5 ఇయర్లో 6 మంత్స్ ఏదో నడిచింది. అందరిలాగా నేను కూడా జాయిన్ అయినా మా ఫ్రెండ్ ప్రవీణ్ సార్ జాయిన్ చేయడం అలాంటి అంజు సార్ స్టార్టింగ్ లాగే వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఏంటంటే సార్ చూద్దాం సార్ ఫ్రెండే కదా సార్ నమ్మకం ఫస్ట్ ఇట్లా బాగాలని చెప్పేసి డైరెక్ట్ అంజన్ సార్ తీసుకొని వచ్చింది. తప్పలేదు. సార్ వచ్చిండు 20 నిమిషాలు కాదు. స్టార్టింగ్లో సార్ వచ్చినప్పుడు అంజన్ సార్ వచ్చినప్పుడు బైక్ మీద వచ్చింది. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి. ఇలా 1.5 ఇయర్లో ఎంత చేంజ్ చేయండి, కానీ మేము మాత్రం చేంజ్ కాదు. సో చూడండి. సో ఒక ప్లాన్ చెప్పడం, నేను జాయిన్ కావడం, ఒక 2-3 మంత్స్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చాను. తర్వాత వాడు ఒక 2 మంత్స్ కూడా వాడలేదు. తీసుకపోయి పైన సర్టిఫికేషన్ వాడలేదు. అమ్మయ్య వాడితే వద్దని చెప్పింది. ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండేది కదా, కొత్త ఐటమ్స్ కాబట్టి ఎవరైనా భయపడదు. సో మా మేడం కూడా అన్నారు కొత్తన్నారు సరే చెప్పేసి నేను కూడా ఆటలు సైలెంట్ ఉన్నా. తర్వాత ఇంట్లో ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అయిపోయిన తర్వాత ఏం చేసింది, ఆయిల్ నెంబర్ నేను లేదు. అప్పుడు ఏం చేయాలి, సజీవం తీసి కింద పెట్టేసి అందులో ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి స్టార్ట్ చేసింది. బాగుంది. తర్వాత సబ్బులు వచ్చింది, షాంపులు వచ్చింది, అన్నీ బయట అన్నీ బాగున్నాయి. తర్వాత అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేసి క్లినిక్లో నాకు ఫోన్ చేసి ఇష్టపడదు ఇది తీసుకున్నా సరే ఫోన్ అయిపోయింది. ఇక్కడ పక్కన కిరా షాప్ పోయి చేసుకోమని చెప్పండి. వెళ్ళి అవే కావాలి. చూడండి ఎంత చేంజ్ అయ్యింది. స్టార్టింగ్లో మనం భయపడతాం ఏదైనా సరే. కొత్త ఐటమ్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరైనా భయపడతాం. తర్వాత దానికి అలవాటు పడిన తర్వాత దాన్ని భయపడతాం. సో ఈ మన ప్రెస్టీజ్ కూడా ఇంత ఎథిక్స్ విలువలతో కూడినది, నాణ్యమైన, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్లస్ హోమియోస్ ఉన్నాయి, అగ్నే ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. హెల్త్ సప్లిమెంట్ అయితే భయపడకుండా మీరు యూజ్ చేయవచ్చు. నేను ప్రతి పేషెంట్స్ నేను రాస్తున్నాను. సో లాస్ట్ టైం మనం మాట్లాడేది మన బిజినెస్ సక్సెస్ కావడానికి ముఖ్యమైన సూత్రమేంటి 10 కోర్సెస్. దాంట్లో లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడినా ఉపేందర్ వీక్ మాట్లాడినా కదా. సో ఈసారి ఏంటంటే బుక్స్, సిరీస్, మీటింగ్స్. బుక్స్ ఎంతమంది బుక్స్ చదువుతుంది ఇక్కడ? ప్రతిరోజు ఉదయం ఒక 10 నుంచి 20 నిమిషాలు చదవండి. నేను ఎప్పుడు జూమ్ కంటే ముందు వీళ్ళందరూ 6కు జూమ్ ఉంది కదా, మాకు 5:30కి ఉంటుంది. సో నేనైతే రోజు చదువుతాను. అలాగే మనం నైట్ కూడా పడుకునే అనుకోండి, ఒక 10 నిమిషాలు చదివి పడుకోండి. దాని గురించి తెలుస్తుంది, ప్లస్ మన నిద్ర రాకుండా నిద్ర వస్తుంది బుక్స్ చదువు. అవునా కదా? అట్లా కూడా అనొచ్చు సార్, చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి ఆశ వచ్చింది, మళ్ళీ కూడా చదవాలా? చదవాలి, అలవాటు చేసుకోవాలి. ఆ బుక్లా మనం చదివేది వేరు, చదివేది వేరు. మన లైఫ్ కోసం ముందు మంచి మంచి మోటివేషన్ బుక్స్ ఉన్నాయి. ఎంత చదవాలంటే మీరు భార్యలు అయితే నువ్వు భర్తకి వినిపించే గట్టిగా చదవాలి. భర్త అయితే ఇంటికి పోయే ముందు గట్టిగా భార్యకి వినిపించేలాగా చదవాలి. అప్పుడు
అప్పుడు కూడా మీకు టైం దొరకలేదు అనుకోండి, ఎలాగో జాబ్ పోతుంది కదా, బయట బాక్స్ కట్టుకుంటారు కదా, బాక్స్ కట్టుకున్నప్పుడు ఏదైతే మీకు బుక్ ఉందో మీకు చదవాల్సిన పేజెస్ ఏమున్నాయో ఆ పేజెస్ చింపండి. చింపి బాక్స్లో పెట్టుకొని పోయి అక్కడ పోయిన తర్వాత లంచ్ చేసినప్పుడు అది చదవండి. అంటే అప్పుడు టైం దొరుకుతుంది మీకు. సో ఆ టైంలో చదివి వాటిలో ఉండే విషయాలు అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్తున్నా అంటే మనకు బుక్స్ టైం చదివే టైం ఉంటుంది, కానీ చదవలేము, ఒప్పుకుంటాం. సో తర్వాత సీడీలు ఉన్నాయి కదా, బుక్స్ అయిపోయింది అనుకోండి, పుస్తకాల రూమ్ లేదు కదా, తెలుసా ఎవరికైనా పుస్తకాల రూమ్ కూడా? అదే సార్ యూసీ పుస్తకాల రూమ్ అంటారు. తర్వాత సీరియల్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఆలోచిస్తున్న సీరియల్ టీవీలో సీరియల్ వస్తాయి కదా, సీరియల్ ఎంతమంది చూస్తారు? ఎవరు చూడలేదు కదా, ఎవరు సో సినిమాలు కానీ సీరియల్ కానీ చూడకండి. కార్లో పోయినప్పుడు మీరు పాటలు కానీ వేరే పాటలు కానీ వినకుండా మన విన్నింగ్ టీమ్ సీరియల్ ఉంటాయి. విన్నింగ్ టీమ్కి సంబంధించిన సీరియల్, మంచి మంచి మోటివేషన్ సీరియల్ ఉంటాయి, అవి వినండి. తర్వాత ఆ సీరియల్ కూడా ఎవరైనా మనం కార్లు ఎక్కిస్తుంటాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు స్పెషల్గా మనం అదే సీరియల్ వేయాలి. ఎందుకంటే ఆ సీరియల్ వేస్తే ఇంకా వేరే ఆలోచన రాదు, ఏం చేయాలని అర్థం కాదు, ఉన్నది వింటాడు, వచ్చినట్టు వింటాడు. విని 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 ఏమైందంటే ఆయన కూడా మైండ్ మారిపోతుంది, ఇంత బాగుందా అని చెప్పేసి వారి మైండ్ డైవర్ట్ అయ్యి అప్పుడు అడుగుతారు మన ఏంది సరే ఇంత బాగున్నాయి ఇవేందుకు ఇంటుందని చెప్పాడు అంటారు. అప్పుడు మనం చెప్పాలి, చెప్పి ప్లాన్ చెప్పాలి, కాలేజీ కంప్లీట్ చేసుకోవాలి. సో మన లీడర్లకు కూడా సీడీలు వినిపించే వినేలా మనం ప్రోత్సహించాలి. సో తర్వాత ఏముంది? మీటింగ్స్, బుక్స్, సీడీస్, మీటింగ్స్. అది మీటింగ్స్ రావాలి. ఎప్పుడు రావాలి? 1 గంటలకు మీటింగ్ ఉంది. సారీ నేనే సారీ చెప్తున్నా, ఎందుకంటే నాకు అక్కడ పేషెంట్స్ ఉన్నారు, గ్లూకోజ్ వస్తుంది, సీజన్ కదా ఇప్పుడు. సో నాకు అక్కడ బిజీ ఉన్నారు కాబట్టి రాలేకపోయినా, అయినా సరే ఆ పేషెంట్ ఉన్నారు వచ్చి మనం లాస్ట్ మూమెంట్ వచ్చేసిన కలుసుకోవాలి. సో మనం 1 గంటకి మీటింగ్ ఉంటే 12:50కి మనం ఇక్కడ ఉండాలి. సపోజ్ మీరు ఏదైనా ఫంక్షన్ పెడతారు, పెళ్ళి ఉంది, లేదంటే ఫంక్షన్ ఉంటుంది, ఇదే పెళ్ళి పెద్ద పెళ్ళి ఇంటికి యజమాని, మీరేం చేస్తారు? అందరి కోసం వెయిట్ చేస్తారు, అందరినీ అందరూ స్వాగతిస్తారు. అంటే మీరే లీడర్ అని చెప్పేసి ఆడ గుర్తుపడతారు. పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకుంటాడు, పెళ్ళి అయిపోగానే వాళ్ళు అందరూ ఏం చేస్తారు? పోయేటప్పుడు కానుకలు పెట్టుకుంటారు. సో మనం ఏం చేయాలంటే మీటింగ్ స్టార్ట్ కాకముందే మనం వచ్చేసి అందరినీ మన టీం ఎంతమంది ఎవరెవరు రాలేదు అందరికి కాల్ చేసి వాళ్ళందరికీ ఇన్వైట్ చేసుకొని మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ లీడర్ అనే వాళ్ళు బయటికి వెళ్ళాలి. సో అట్లా మీటింగ్ ఓకే, మీ అనుకున్న వాళ్ళందరూ వచ్చిండ్రు, మీటింగ్ అయింది, మీటింగ్ జరుగుతుంది. వచ్చిన మీకు తెలిసిన డౌన్ లేదు, 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టినా ఓకే. అప్పుడు మీరు ఎక్కడ కూర్చోవాలి? బయట పోయి ఫోన్లో మాట్లాడాలి, ఉన్నాయి కదా. సో అది మనం చేసే తప్పు. అంటే వాళ్ళు బలవంతంగా ఎట్లో తీసుకొచ్చి మనం కూర్చోండి, వాళ్ళ పక్కనే కూర్చొని అలా ఆ వ్యక్తి మాట్లాడుతుంది కదా, ఆ వ్యక్తి ఇది ఆయనకి ఇంత డబ్బులు వస్తుంది ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే
వచ్చిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అట్లా కాకుండా గుడిచెట్టి నా పని అయిపోయిందని చెప్పి బయట పోయి మాట్లాడితే అది పద్ధతి వస్తుంది. సో ఈ విధంగా మనం రియలైజ్ కావాలి. టూల్స్ గురించి ఏం చెప్పాలంటే, ఒక ట్రక్ ఉంటుంది. ట్రక్ ముందు తయారవుతుందా, జాక్ ముందు. జాక్ అంటే తెలుసు కదా, జాకీ అంటారు కదా, ఆ ఇంజన్ ట్రక్ని పైకి ఎత్తుంది కదా. సో మరి ఏది కావాలి ముందు? ట్రక్ కంటే ముందు జాక్ కావాలి. ఎందుకంటే ట్రక్ తయారు చేస్తారు, దాని బరువు లేపాలంటే ఏది కావాలి ముందు? ఇదే కావాలి కదా. సో మన బిజినెస్ కూడా పెరగాలంటే ఏం చేయాలి? టూల్స్ కావాలి. ఎంతమంది దగ్గర టూల్స్ ఉన్నాయి. టూల్స్ అంటే కదా బుక్స్, డెమోస్, లాస్ట్ పిన్నిస్ కూడా ఒక ఇంటికి పోతారు. చెప్పడానికి క్లాస్ ఇక్కడ కొరకడమా కొట్టేటప్పుడు బాగుంటుందా? కొన్ని పిన్నిస్ ఇవ్వమని అడుగుతావా? అడగదు. సో ఇవి కాదు మన దగ్గర